హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఫ్రెండ్స్ మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న డిఫెన్స్ సర్వీస్‌కి సంబంధించి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి మరొక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఎక్కువ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు చేరగానే 56,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. మీకు ఎటువంటి ఎక్స్‌పెన్స్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్న జాబ్స్ కాబట్టి ఇవన్నీ. దీనికి ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క వేకెన్సీకి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే టోటల్‌గా మనకి 457 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇందులో ఏ విభాగంలో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ముందుగా ఇండియన్ మిలిటరీ అకాడమీకి సంబంధించి 100 వేకెన్సీ ఇచ్చారు. అలాగే ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి 32, ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్‌కి సంబంధించి 32 ఇచ్చారు. అలాగే ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి సంబంధించి 275 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క వేకెన్సీకి మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 31, 2024 వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ అనేది మీకు ఇస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్‌లో 56,100 రూపీస్ బేసిక్ పేనే ఉంటుంది. అలాగే దాంతో పాటుగా చాలా రకాల అలవెన్సెస్ కలుపుకొని మీకు మంత్లీ 1,00,000కు పైగా సాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటని చూసుకుంటే ఇండియన్ మిలిటరీ అకాడమిక్ అలాగే ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించిన పోస్టులకు మీరు ఏ డిగ్రీ పాస్ అయినా సరే దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, బీఫార్మసీ చేసినా ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించిన పోస్టులకు ఎవరైతే డిగ్రీ విభాగంలో ఇంజినీరింగ్ అనేది పూర్తి చేసిన వారు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించిన పోస్టులకు మీరు ఏ విభాగంలో అయినా సరే డిగ్రీ పాస్ అయినట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు బీటెక్ చేసినా అప్లికేషన్ చేసుకోవచ్చని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు కాబట్టి ఫ్రెండ్స్ ఇంతకంటే మంచి ఛాన్స్ అయితే మళ్ళీ మీకు రాదు. మీరు తప్పకుండా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు రిటన్ ఎగ్జామ్‌తో పాటుగా మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ చేసి ఈ యొక్క వేకెన్సీకి ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్ ఈ యొక్క ఇండియన్ మిలిటరీ అకాడమిక్ అలాగే ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి మరియు ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనే టాపిక్ నుండి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి ఎంపిక చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకు ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి 2 అవర్స్ పాటు టైమ్ టెస్ట్ ఇస్తున్నారు. ప్రతి సబ్జెక్ట్‌కి 100 మార్క్స్‌నిచ్చారు. అలాగే టోటల్‌గా 100 మార్క్స్ సంబంధించిన ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ అలాగే ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించి మీరు ఈ యొక్క పోస్టులకు సెలక్షన్ అనేది ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ నుంచి క్వెషన్స్ అయితే అడుగుతారు. ప్రతి సబ్జెక్ట్‌కి 100 మార్క్స్ అని సంబంధించి 2 అవర్స్ పాటు టైమ్ టెస్ట్ ఇస్తున్నారు. మీకు నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇందులో భాగంగా మీకు ఏ టాపిక్ నుండి మీకు క్వెషన్స్ వస్తాయని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్స్ ఎక్కడ ఉంటాయని చూసుకుంటే తెలంగాణ వాళ్ళకి సంబంధించి హైదరాబాద్, హన్మకొండ, వరంగల్‌లో ఉంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి అనంతపూర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులకు ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ముందుగా ఇండియన్ మిలిటరీ అకాడమీకి సంబంధించి, అలాగే ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించిన పోస్టులకు జనవరి 2, 2022 నుండి 1 జనవరి 2007 లోపు జన్మించిన అభ్యర్థులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించిన పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మినిమం 20 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 24 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు 25 ఇయర్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు 25 ఇయర్స్ ఏజ్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అది కూడా మీకు అన్‌మ్యారిడ్ ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ కూడా క్లియర్‌గా ఇచ్చారు నోటిఫికేషన్‌లో. మీరు చూడొచ్చు అన్‌మ్యారిడ్ అని. అలాగే ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించి 1 జనవరి 2001 నుండి 1 జనవరి 2007 లోపు జన్మించిన అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క వేకెన్సీకి అప్లికేషన్ పెట్టుకోవచ్చని ఇక్కడ నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా ఇచ్చారు. మీరంతా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాల్సిన వారు ఫీ అనేది ఎంత పే చేయాల్సి ఉంటుందని చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు. అప్లికేషన్ ఫీ అనేది ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే వారు పే చేయాల్సిన అవసరం లేదు. వారు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రం ₹200 అయితే ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరందరూ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా! మనకిది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.